హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు తోటకూర సింపుల్‌గా ఎలా చేయాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ఇప్పుడు తోటకూరకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇక్కడ 3 పచ్చిమిర్చి పెద్దవి, 3 ఎండుమిర్చి, ఒక కరివేపాకు రెమ్మ, కొద్దిగా కొత్తిమీర, ఒక వెల్లుల్లి గడ్డ పొట్టు ఒలిచి పెట్టుకున్నానండి. ఇప్పుడు తోటకూర ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసానండి. ఇప్పుడు వెల్లుల్లి వేద్దాం. ఇది ఒక వెల్లుల్లి గడ్డ తీసుకున్నానండి, పొట్టు తీసి పెట్టుకున్నా. 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, ఒక కరివేపాకు రెమ్మ వేస్తున్నానండి. అలా ఇప్పుడు కొద్దిగా ఉడికిపోయిందండి ఇది. ఇప్పుడు మనం కొద్దిగా శనగపప్పు తీసి వేసుకుంటాము పోపులోకి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాం. ఇవి చూసారా, ఇలా దోరగా వేగాలండి. వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేంత వరకు కలపాలండి. ఇది పేస్ట్ అంతా వేగిపోయిందండి. ఇప్పుడు మనం తోటకూర వేసుకుందాం. నేను ఇక్కడ 4 కట్టల తోటకూర తీసుకున్నానండి. తోటకూర వేసి ఇలా పోపు అంతా కలుపుకుందామండి. ఇలా మూత పెట్టుకోకుండానే ఉడికించుకోవాలండి తోటకూరని. ఇప్పుడు నేను 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడంతా మిక్స్ చేసుకుందాం. చూసారా, తోటకూర అంతా ఉడికిపోయిందండి కాస్త. ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను ఒక పిడికెడంతా కొత్తిమీర వేసి కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్గా తోటకూర టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసాము. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.